సినిమా మాత్రం మామూలుగా లేదు. సనాతన ధర్మం ఏడుందంటే ప్రసాద్ ఐమాక్స్లో ఉండదు. బరాబర్ చెప్తున్నా. మంచు విష్ణు ఈజ్ బ్యాక్. ఏంటంటే ప్రభాస్ అన్న వచ్చి పెద్దోళ్ళందరికీ నేనే పెద్ద అని చెప్పిండు చూడు. కానే కాదు, పెద్దోళ్ళందరికీ పరమశివుడు పెద్ద. అర్థమవుతుందా? శివుణ్ణి రాయి దేవుడు లేడు అని కొంతమంది నీచులు నికృష్టులు అంటున్నారు. అలాంటి వాళ్ళకు చెంపపెట్టు లాంటిది ఈ మూవీ. కన్నప్ప మూవీలో మన మోహన్ బాబు గారు యాక్టింగ్ చేసిండ్రు. ఎట్లా ఉండదంటే ఒక అసెంబ్లీ రౌడీ, ఒక పెదరాయుడు అంతట్లో యాక్టింగ్ ఎట్లుండదో అంతకు 10 ఇంటాలు ఉండదు. మామూలుగా లేదు. ఇలాంటి సినిమా అనేది చరిత్రకు ఒక్కటేసారి వస్తుంది. ఒకప్పుడు అన్నమయ్య వచ్చింది, ఇప్పుడేమో కన్నప్ప వచ్చింది. కన్నప్ప అంటే ఎవరు తెలుసా? ఒక గిరిజనుడు. అర్థమైందా? ఒక గిరిజనుని కండ్లతోటి చూస్తున్న పరమశివుడు. పరమశివునికి కన్నుని అర్పించింది ఎవరు? ఒక గురువుకు ఏకలవ్యుడు ఏలుని అర్పిస్తే అర్థమవుతుందా? ఒక పరమశివునికి కండ్లనే అర్పించిండు మన భక్త కన్నప్ప. ఆ కన్నప్ప మూవీ తిన్నాడు. ఈ మూవీని బరాబర్ చూడండి. ఈ మూవీ చూసేటప్పుడు ఫస్ట్ ఎలా అనిపించింది అంటే ఏందివా ఈ మంచు యాక్టింగ్, మంచు విష్ణు అంతా ఖరాబ్ లేపుతున్నాడు అని అనుకున్నాం. కానీ దేవుణ్ణి ఇట్లా తిడతాను అని అనుకున్నాం. కానీ తర్వాత అర్థమైంది, వామ్మో ఇది మామూలు మూవీ కాదు. భక్తి అంటే ఇలా ఉండాలి. దేవుడు అంటే ఇట్లుంటాడా? దేవుడు మన కోసం ఇంత చేస్తాడా? దేవుడు అంటే ఇదే అనేది నాకు కండ్లారా కనబడింది. ఒక పరమశివుడు అనేది ఒక నీచులు నికృష్టులు చేసే కామెంట్లకే పంపిస్తాడంట దేవుడు. ఎట్లా వస్తాడంటే ధర్మం నశించే టైంలో ఒక రూపంలో కిందికి వచ్చి ధర్మాన్ని నిలబెడతాడు అంటారు చూడు. అది మంచు విష్ణుని ఒక ప్రభాస్ అన్నని పంపించి తయారు చేసిండని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మం అంటే ఏందో ఈ మూవీని చూస్తే తెలుస్తుంది బిడ్డ. ప్రతి ఒక్కరికి చెప్తుండా దేవుడు లేడు అనే కొడుకు లేడు వచ్చి చూడు రాబాయ్ దేవుడు ఉన్నది లేని చెప్తుండా. ప్రభాస్ అన్న యాక్టింగ్ ముఖ్యంగా చెప్తున్నా. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఈ మూవీకి ఎట్లా అనిపించింది అంటే ఒక శివుడే వచ్చి ఈ మూవీకి సపోర్ట్గా నిలబడ్డాడు అనిపించింది. మంచు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో మంచి పని చేసిండ్రంటే కారణం విద్యా సంస్థలు పిల్లలకు స్కూల్లో చెప్పడం కాదు, ఈ మూవీ తీసి హిందుత్వం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం అని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. కన్నప్ప 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 మీ కళ్ళు తెరుచుకొని రివ్యూలు ఇవ్వండప్ప. ఇండ్లలో కూర్చొని ఆఫీసులలో కూర్చొని కళ్ళు మూసుకుపోయి మనసు మూసేసి కంటి తుడుపు చర్యగా రివ్యూలు ఇవ్వకండి. సినిమాని చంపకండి. చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. కన్నప్ప సినిమా చూడండి. తిన్నాడెవరు, అర్జునుడు ఎవరు, ద్వాపర యుగం, కలియుగం 2వ శతాబ్దం ఇవన్నీ కనబడతాయి. మోహన్ లాల్ గారి పాత్ర చాలా బాగుంది. అలాగే ఒక ఫాదర్ ఎమోషన్ కావాలనుకుంటే శరత్ కుమార్ గారి పాత్ర చూడండి, చాలా బాగుంది. ప్రేమ గారు ఉన్నారు, కొంచెం పాత్ర ఉన్న ఆమె పాత్ర బాగుంటుంది. ఇంకో హీరోయిన్ ఉంది శ్రీలక్ష్మి కూతురు, ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ పాత్ర కూడా 2 రొమాంటిక్ సాంగ్స్ ఉన్నా కానీ అవి సరసంగా ఉంటాయి, అద్భుతంగా అనిపించేస్తాయి. బూతు లేదు, వయోలెన్స్ లేదు, వల్గారిటీ లేదు, చాలా బాగా అనిపించేస్తుంది. డివోషనల్ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా అనిపించేస్తాయి. లాస్ట్ 30 మినిట్స్ 40 మినిట్స్ అయితే గూస్ బంప్స్. మనోడు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఎండింగ్లో క్లియర్ కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాయితో కొట్టడానికి శివలింగాన్ని కొట్టడానికి చూస్తాడు. అటువంటి వాడే రాయికి భక్తుడిగా ఎలా మారిపోతాడు, శివభక్తుడిగా ఎలా మారిపోతాడు, మారడానికి కారణం రుద్రుడు. ఆ రుద్రుడు ఎలా వచ్చేసి శివునికి భక్తునిగా మన కన్నప్పని మారుస్తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే మంచు ఫ్యామిలీ 2 పిల్లలతో స్టార్ట్ అవుతుంది సినిమా. స్టార్టింగ్లో మంచి సాంగ్తో ఎంట్రీ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తాయి. అలాగే మంచు విష్ణు కొడుకు కనపడతాడు, చిన్న బుజ్జి డైలాగులు మాట్లాడుతూ చాలా బాగా చెప్తాడు. కూతురు డైలాగ్స్ ఉంటే చిన్న పాప, ఆ పాపది కూడా చాలా బాగా అనిపించేస్తాయి. తిన్నడి గురించి వివరించమని శరత్ కుమార్ని అడుగుతుంది, ఆయన వివరిస్తూ ఉంటాడు. మస్తు అనిపించేస్తుంది. హ్యాపీగా కుటుంబంతో కలిసి చిన్న పిల్ల పెద్ద అందరు కలిసి చూడొచ్చు భయ్య. నో వైలెన్స్, నో బూత్, నో వల్గారిటీ. మంచి సినిమా పడ్డది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కన్నప్పగా కొట్టి తీరాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. వండర్ఫుల్ మూవీ అన్న, సూపర్. థ్యాంక్ యూ.